మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి యొక్క దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుడైన సంబంధియును తిజ్బీడు అయిన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైన పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతను ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యొక్క సర్వశక్తిమంతుడైన యేసయ్యానికి స్తోత్రములు, కోట్ల కొలదిగా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నన్ను సెలవు చాటును మరుగుపరుచుకొని శ్రేష్టమైనటువంటి యొక్క నీ ముఖ రూపంతో ప్రభువా, నీ వాక్ శక్తితో నువ్వు మాట్లాడి ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రభువా బలపరచు, ఆత్మీయ ఉద్యమం దైత్యం విశ్వాసమందు ప్రభువా స్థిరులనుగాను బలవంతులుగాను అధికమైనటువంటి మేలులతో ప్రభా నింపుటకు సహాయం చేసి కనికరించు. నీవే మాట్లాడి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థన చేస్తాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామని దేవుని చేత ప్రేరేపించబడిన వాడిని మీ ముందు ఉన్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తిష్బీడినటువంటి యొక్క ఏలియా అంటున్నాడు కదా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏమండి, దేశంలో మంచు లేకపోయినా వర్షం లేకపోయినా పంటలు పడతాయా? పంటలు పండకపోతే ప్రజలు ఏం తీసుకుంటారు ఆహారాన్ని? ఎలాగా పనులు ఉంటాయి కూలి వారికైనా, పనులు చేసుకునే వాళ్ళకైనా, కష్టాలు అనుభవించే వారికి ఆహార పదార్థాలు ఏంటి? ఎందుకో తెలుసునా? రాజ్య పరిపాలన చేసేటువంటి యొక్క రాజు సరిలేదు. ఈ అహాబు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. పరిపాలన సరిలేదు. తనను బట్టి భయంకరంగా దేవుడంటే అసలు భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు జనులు. కారణం ఏంటి అంటే, ఈ రాజు కారకుడు ఏమంటున్నాడు? ఏలియా వచ్చాడు కదా, ఏలియా ప్రకటన చేస్తున్నాడు, ఈ సంవత్సరంలో ఆకాశం నుండి మంచైనను వర్షమైన పడదు. ప్రభువుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పిన తర్వాత ఏలియా దేవుని యొక్క వాక్యమును విని, ఆయన యొక్క వాక్యం విని కెరూతు దగ్గర వాగులో నీళ్లు త్రాగి అక్కడ బ్రతకమని ఏలియాని పంపించాడు. ఏలియా రాజునకు భయపడి దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే అక్కడ వెళ్ళిపోయాడు. కెరూతు ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. అక్కడ కెరూతు దగ్గర ఉన్న వాగులో ఉన్న నీళ్లు త్రాగుతున్నాడు. ఆహారం మరి కాకులకి ఆజ్ఞాపించాడంట దేవుడైన యెహోవా. కాకులకు ఆజ్ఞాపించాడంట. కాకులు ఉదయం సాయంత్రం రొట్టె మాంసం, రొట్టె మాంసం, రొట్టె మాంసం. బా, ఎలాంటి భోజనం చేశాడండి ఏలియా గారు.
ఈనాడు దేవుని సేవకులను పిలుచుకొని విశ్వాసమైనటువంటి యొక్క బిడ్డలు, దేవుని బిడ్డలు మీటింగ్స్ పెట్టుకున్నా, కుటుంబంలో దేవుని వాక్యం చెప్పించుకుంటున్నా. ఎందుకు దైవజనులను గౌరవంగా చూస్తారు అంటే, ఏలియాకు పెట్టినటువంటి ఒక ఆహారము యెహోవాయే పెట్టాను. దేవుడైన యెహోవా అంత శ్రేష్టమైన భోజనం పెట్టినప్పుడు దైవజనుడికి మరి మేము ఎలా చూసుకోవాలి అనేటువంటి గౌరవంతోనే ప్రజలందరూ కలిసి ప్రభువును నమ్మిన బిడ్డలు దేవుని సేవకులను అలాగా చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. కాకోలముల చేత చక్కటి భోజనం చేస్తా వాగులు నీళ్లు తాగుతూ ఉన్నాడు. కొంతకాలానికి వర్షం లేదు కదా, నీళ్ళు ఎండిపోయినాయి. మరి ఏలియా పరిస్థితి ఏంటి? తనను పంపినటువంటి దేవుడు, తనను కాచేటువంటి దేవుడు, తనకు ప్రత్యక్షమై మాట్లాడే దేవుడు, వాక్కునిచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, ఏలియాని రక్షించుకుని ప్రవక్తగా చేసిన దేవుడు. ఏలియా మామూలు వాడు కాదండి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఆయన పక్షమున రోషము కలిగినటువంటి వాడు, ధైర్యశాలి, సవాల్ చేస్తాడండి. అలాంటి యొక్క ఏలియా కాకుల చేత ఆహారం తెచ్చినటువంటి యొక్క ఆహారం తింటూ ఉండగా వాగు ఎండిపోయింది, కాకులు ఆగిపోయినాయి. దేవుడైన యెహోవా ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా సారిపోతున్న ఊరుందే, ఆ గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకు నిన్ను అప్పగించా పోషించటానికి. విధవరాలంట ఏలియాను పోషించడానికంట అక్కడ పంపించాడంట దేవుడు, పొమ్మని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళితే ఆ గ్రామ యొక్క ఆ వాతిలోనే పొలలు ఏరుకుంటా ఉందంట పాపం ఆ విధవరాలు. ఆ విధవరాలతో మాట్లాడటం ప్రారంభించాడు ఏలియా. అమ్మా, కాస్త నాకు మంచినీళ్ళు తెచ్చి పెడతావా? అయ్యో, నువ్వు చూస్తే దైవజనులాగా ఉన్నావే, దేవుని సేవకుల్లాగా ఉన్నావే, సరేనయ్యా తీసుకొస్తానయ్యా అని పాపం ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడానికి కోసం వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్లు తీసుకురావడానికి కోసమే గబగబా వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో ఏలియానికి పిలిచి అంటాడు కదా, అమ్మా కాస్త మొట్టమొదటిగా కాస్త చిన్న అప్పమున కాల్చి నీళ్ళతో పాటు అప్పమును కూడా తీసుకురమ్మా అని చెప్పాడు. అప్పుడు అంటది కదా, అయ్యా దైవజనుడా, తొట్టిలో పట్టెడి పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు నేను చేసుకుని తినటానికి 2 అప్పములు తప్ప అయ్యేది అంది ఏమీ లేదు, ఆ గుప్పిడే ఉంది, నేను నీకు తేలేనయ్యా. ఆ తిని ఇక మా దగ్గర ఏమీ లేదు కదా, పంటలు లేవు కదా, పనులు లేవు కదా, కాబట్టి తిని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆ విధవరాలు చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనం గమనించాలి. దేవుడైన యెహోవా ఏలియాను పోషించడానికి ఎక్కడికి పంపించాడు? ముందు వాగు దగ్గర పంపించాడు, కెరూతు వాగు దగ్గర పంపించాడు. కెరూతు వాగు దగ్గర ఆశ్చర్యమైనటువంటి యొక్క కార్యం జరిగింది. కాకులు చిన్నపిల్లలేంటి పెద్దోళ్ళేంటి అందరి దగ్గర అరిసెలు ఉండే లాక్కెళ్ళిపోయేటువంటి, ఏ ఆహారం ఉన్నా లాక్కెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాకులు పుట్టదు, కానీ కాకులు తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఎంత ఆశ్చర్యము! అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, సరే కాకుల చేత పోషించాడు, వాగులు నీళ్ళు ఉన్నంత వరకు బ్రతికాడు, బాగానే ఉంది. విధవరాల దగ్గర పంపించాడంట పోషించడానికి. విధవరాలు ఏమంటుంది? అయ్యా, నా దగ్గర తొట్టిలో కొంచెం పట్టెడి పిండే ఉంది, బుడ్డిలో కొంచెం ఉందయ్యా నూనె, అంతకు మించి ఏమి లేదయ్యా,
నీకు అప్పం కలుసుకురమ్మంటే నేను వల్ల కాదయ్యా, అది తిని మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా అని చెబుతుంటే ఏలియా అంటాడు కదా, నువ్వు వెళ్ళు, భయపడకము, మొట్టమొదట నాకు చిన్న అప్పం కాల్చుకుంటా, చిన్నది కాల్చుకురా, ఆ తర్వాత మరలా వర్షం పడు వరకు, పంటలు పండే వరకు నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు నీ కుమారుడు. బా, ఎంత ధైర్యము, సవాల్కరమైన మాట, అద్భుతము కారణం, దేవుని యొక్క వాక్కు ద్వారా మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన వాళ్ళరా, ఎవరి వల్ల అవుతుంది ఎలాంటి మాటలు? వర్షం కురిపించగలను అని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడైన యెహోవా చేత వర్షము కురిపించగలడు. నీళ్ళు, వర్షం ఆగిపోమంటే ఆగి. ఏలియా చేసిన ప్రార్థన వలనట, ఆసక్తి కలిగిన ప్రార్థన. ఏలియా మనలాంటి మనుషుడే, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయడం వల్ల ఆకాశం అంటే వర్షం ఇచ్చిందంట, వద్దు అంటే ఆపేసిందంట. ఎంతటి గొప్ప మంచి ప్రవక్త ఆలోచించేయండి ప్రియమైన వాళ్ళు. అయితే ఈ సారిపోతే విధవరాల దగ్గరికి వెళ్ళి పోషించబడతా ఉన్నాడు. ఉదయము ముగ్గురు కలిసి అప్పములు వేసి తింటున్నారు, సాయంకాలం తింటున్నారు. ఉదయం సాయంకాలం కాకులు ఏ విధంగా తీసుకొచ్చి పెట్టినవో విధవరాల యొక్క హస్తాలతో వండి పెడతా ఉంది. ఏలియా పోషించబడుతున్నాడు, తల్లి కొడుకులు కూడా పోషించబడుతున్నారు. ఇలాగ ముగ్గురు పోషించబడతా ఉండటమే కాకుండా వర్షం వచ్చేంతవరకు కూడా దేవుడు వాళ్ళని బ్రతికించాడు. ఇలాంటి యొక్క అద్భుతమైన కార్యము దేవుడు చేశాడు. అయితే ప్రియమైన వాళ్ళ ఒక భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే, తన కుమారుడు హఠాత్తుగా చచ్చిపోయాడు, జబ్బు చేసి చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి తల్లి అంటది కదా, అయ్యా దైవజనుడా, ఏంటయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి నా పాపముని ఎత్తిపెట్టి ప్రభు చూపెట్టావు ఏంటి? ప్రభు నా బిడ్డని ప్రాణం తీసాడు కదయ్యా, అయ్యా అని ఏడుస్తుంది. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళంటే ఏలియా ఉన్నటువంటి యొక్క గదిలో పండుకోబెట్టి అలా చెప్పినప్పుడు ఏలియా వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడట. ప్రభువా, యెహోవా, ఈ బిడ్డ ప్రాణము తీసావు కదా, మరలా తన ప్రాణమును ఈ బిడ్డలోనికి పంపించు, తన ప్రాణముని ఈ బిడ్డలను పంపించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తే వెంటనే ఆ బిడ్డ కళ్ళు తెరిచి లేచుకొచ్చున్నాడంటండి. ఆ బిడ్డను మరలా తీసుకొచ్చి తన యొక్క తల్లికి అప్పగించాడు. ఆ తల్లి ఏమంటుందో చూద్దాం. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకుని గదిలో దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా, ఆ స్త్రీ అంటుంది కదా, ఏలియాతో అంటుంది కదా, నీవు దైవజనుడివే ఉన్నావనియు, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. బా, నువ్వు నిజంగా దైవజనుడివయ్యా, నువ్వు పలుకుతున్న మాట యెహోవా మాట, అది ఖచ్చితంగా అది నిజమని నేను నమ్ముతున్నానయ్యా. ఎందుకనంటే కళ్ళారా చచ్చిపోయినటువంటి యొక్క తన బిడ్డను చూసినటువంటి తల్లి మరలా బ్రతికి తల్లి ఒడిలోకి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన వారిని బ్రతికించడానికి, బ్రతికున్న వారిని చంపడానికి కూడా దేవుడైన యెహోవా హక్కు. ఎందుకంటే సృష్టికర్త ఆయన కదా. సరే, మంచిది. ప్రభువు ప్రియులారా, మరలా 18వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఏమంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరం ఒక్క మాట ఎన్నో పలకలేదు. చూసారండి, జనులంట చాలామంది
విగ్రహాలకు మొక్కుతున్నారంట, దేవతలు మొక్కుతున్నారంట. దేవుళ్ళు కానటువంటి యొక్క నిజమైన దేవుడు, ఒకే ఒక నిజమైన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు అనేటువంటి యెహోవా సృష్టికర్త, ఆదిలోనే సృష్టించిన సృష్టికర్త. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. అలాంటి గొప్ప దేవుడు కదా, ఒకే ఒక నిజరక్షకుడు కదా. ఆ దేవుని వదిలిపెట్టి ఇలాగ దేవతలకు మొక్కుతున్నటువంటి విషయంలో ఏలియా అంటాడు కదా, ఎందుకు రెండు మనసుల మధ్య తడబడబడతా ఉంటారు? చూసారా? బయలే దేవుడైతే అనుసరించండి, యెహోవా దేవుడైతే దేవుడిని అనుసరిద్దాం అని చెప్పి ఏం చేశాడంటే, అతడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను, అయితే బయలు నాకు ప్రవక్తలు 450 మంది ఉన్నారంట. 450 మంది ఉన్నారు. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారట. యెహోవా పక్షమున ఏలియా ఒక్కడే ఉన్నాడంట. ఏలియా అంటాడు కదా, రెండు మనసుల మధ్య తరబడుతూ ఉంటారు ఎందుకు? బయలు దేవత అయితే దేవుడు కలుసుకుందాం, లేకపోతే దేవుడైన యెహోవా నిజమైన దేవుడైతే కలుసుకుందాం, తెలుసుకుందాం రండి అన్నాడు. ఏంటి తెలుసుకుంటాడు? 2 ఎద్దులను తీసుకొచ్చుకుందాం. మొట్టమొదట మీరే చేయండి, ఎద్దును తనాతనంలో చేసి కట్లేసి కట్ల మీద పరవాడిని మాంసాన్ని మీ దేవతలకు ప్రార్థన చేసుకోండి. కింద అగ్ని వేయకూడదు, ఆకాశం నుంచి అగ్ని వచ్చేసి దహించేసేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోతే తర్వాత నేను చేస్తా. ప్రియులారా, 450 మంది బయలు ప్రవక్తలు అందరు కలిసి మంత్రాలు, తంత్రాలు, ప్రార్థనలు ఎన్నెన్నో చేస్తున్నారంట. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా చేస్తూనే ఉన్నారంట. అప్పుడు మధ్యాహ్నం అయినప్పుడు ఏలియా ప్రవక్త అంటున్నాడంట, ఏమని అంటున్నాడు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక మాటను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడం లేకపోగా వారు తాము చేసిన బలి వద్ద గంతులు వేయటం కూడా మొదలుపెట్టారంట, కత్తులతో కోసుకున్నారంట. ఏలియా అంటాడు, మీ బయలు దేవుడు ధ్యానంలో ఉన్నాడేమో, లేక దూరంలో ఉన్నాడేమో, లేకపోతే ప్రయాణంలో ఉన్నాడేమో, లేదా నిద్రపోతున్నాడేమో. కాబట్టి మీరేం చేస్తారంటే ఇంకా గంతులు వేయండి, కత్తులతో కోసుకోనండి, మీరు చేసే పనుండేగా శస్త్రంతో కోసుకోండి అంటే అలాగ కోసుకుని బాగా గంతులు వేస్తున్నారంట, కేకలేస్తున్నారంట. మరలా మధ్యాహ్నం మొదలుకొని కూడా సాయంకాలం పొద్దస్తమానం ఎంతవరకు కేకలేస్తూనే ఉన్నారంటండి. అలసిపోయారంట, పాపం అల్లాడిపోయారంట. సమాధానం ఇచ్చినోడు లేడు, ప్రత్యుత్తరం ఇచ్చినోడు లేరు, వాళ్ళ గురించి లక్ష్య పెట్టిన వాళ్ళే లేరు, ఏ దేవుడు కనపట్ల. ప్రియులారా, అప్పుడు ఏలియా అన్నాడు కదా, సరే అయిపోయిందా, సరే నేను మొదలు పెడతా అని ప్రియులారా వధించబడినటువంటి యొక్క మాంసాన్ని తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా రాళ్లతో బలిపీఠం కట్టాడంట, క్రమమైన పద్ధతిలో కట్టాడంట. కట్టెలు కూడా క్రమమైన పద్ధతిలో పేర్చాడంట. ఆ లోపల కొన్ని గింజలు, 2 మానికల గింజలు కూడా పట్టినంత లోతుగా త్రవ్వి అక్కడ పోసాడంట. కట్టెలు క్రమంగా పేర్చాడు. ఆ మాంసాన్ని కోసి ఆ కట్టెల మీద ఉంచాడట. జనులందరూ చూస్తూ ఉండగానే ఏం చేశాడు తెలిసిన? ఆ మాంసం మీద, కట్టెల మీద, ఆ గింజల మీద లోతైనటువంటి గొయ్యి తీసినటువంటి విషయంలో కూడా, బలిపీఠం కట్టిన విషయంలో కూడా అదంతా కూడా తడిచిపోనంతగా 4 బాణల నీళ్ళను పోయండి అన్నాడు. ఈ 4 బాణల నిండా తీసుకొచ్చినటువంటి నీళ్లను కుమ్మరించేసారంట. ఏమండి,
అసలు మంచుకు తడిస్తేనే, కొంచెం వర్షం పడితే తడిస్తేనే ఆ పొలం మట్టుకోవడం చాలా కష్టం. పెట్రోల్ పోయాలి. ప్రియులరా, అసలు 4 బాణలతో పోసేసారు, నీళ్ళన్నీ తడిసిపోయి. మరలా పోసిపించాడు. మరలా 2వ కిస్తా పోపించాడు. తర్లా 3వ కిస్తా కూడా పోయించాడు. ఎన్నిసార్లు వస్తేకి కట్టెలు, మాంసము అంతా కూడా తడిసిపోయి రాళ్ళు బుగ్గిపోయినాయి. ప్రియుల తడిసిపోయి ఉన్నాయంట. ఇలా తడిసిపోయి ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. యెహోవా, నీవు చెప్పిన మాట ప్రకారంగా బలిపీఠాన్ని కట్టా, నువ్వు ఇచ్చిన మాట చొప్పున కట్టెలను పేర్చా, మాంసం వేసేసా, నీ వాక్కు చొప్పున, నీ మాట చొప్పున జరిగించాను ప్రభా. ఇప్పుడు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యెహోవా దేవా, ఇశ్రాయేలు దేవా, ఆకాశము నుంచి అగ్ని కురిపించు ప్రభు అని ప్రార్థించేయగా ఒక్కసారిగా ఆకాశం నుంచి అగ్ని వచ్చేసి ఆ కట్టెలో మాంసము, నీళ్లు, ఆ గంధకం ఏమైపోయిందో అంతా కూడా హరించుకుపోయినట్లుగా అగ్ని జ్వాలతో మండిపోతూ ఉందంటండి. గప్పును మండిపోతూ ఉందంట. ఈ బయలుదేవతలు పూజలు చేసే ప్రవక్తలైనా ఆ జనసమూహమైన చూసి ఆశ్చర్యపోయారంట. ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చంట ఈ 2 మనసుల మధ్య తడబడి పడుతూ ఉన్నారే, అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చంట ఒక్కసారిగా ఏలియా ముందా, బలిపీఠం ముందు యెహోవాకు మోకరించి అంటున్నారంట, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. మోకరించి నమస్కారం చేసి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలేశారండి. ఏలియా ప్రార్థనా బలము, ఏలియా యొక్క భక్తి, ఏలియా యొక్క విశ్వాసము, నిజంగా దేవుడైన యెహోవా తన పక్షమున ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడంటే రోషము కలిగిన వాడు. అలాంటి మంచి ప్రవక్తగా వాడబడి ఉన్నాడు. ప్రియులారా, అంతటితో వరకు అలా 450 మంది ప్రవక్తలు ఉన్నారే, ఈ బయలుదేవత ప్రవక్తలు. ఇశ్రాయేల్ ప్రజలను అన్నాడు కదా, పట్టురండి వాళ్ళని అన్నాడు. ఒక్కడిని కూడా బీరుబానికి 450 మందిని పట్టుకొచ్చారు. కీషోను వాగు దగ్గర తీసుకుపోదండి అన్నాడు. అక్కడ తీసుకెళ్ళిపోయి 450 మందిని వధించాడంట కత్తితో. ఏలియా ప్రవక్త చంపేశాడు. ఎందుకో తెలిసినా, ఒక ముళ్ళ చెట్టు ఎదిగినప్పుడు ఆ ముళ్ళ చెట్టు నరికేయటం కాదు, వేళతో సహా తీసేయాలి అని 450 మంది ప్రవక్తలను నరిగిపాసి ఒక్కడి మేము మిగల్చకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం హతులైపోయారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏలి వైపు తిరిగారు. ఇక యెహోవాయే దేవుడు అని ఏలియా చెప్పినట్టుగా నడుచుకుంటాం అన్నట్టుగా తిరిగారు. ఎంత గొప్ప దేవుడు! తన నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడని యెహోవా ఎంత గొప్ప కార్యం చేశాడంటే, మళ్ళా బయలుదేవత దేవుడని చెప్పుకునేవాళ్ళు లేకుండా అలా చేయగలిగాడు. అయితే ప్రియమైనటువంటి బర్లారా, అక్కడ నుండి మరలా ఏలియా 21వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క మాటలు, అక్కడ అహాబు రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అహాబు రాజు అనేటువంటి యొక్క వ్యక్తి అక్కడ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేల్ మీద. అయితే తన నగరుకు ఆనుకునంట ఒక పేద సామాన్యుడటువంటి యొక్క నాబోతు ఉన్నాడంట. అతనికి ద్రాక్ష తోట అక్కడ ఉందంట ఆనుకుని. ఆ ద్రాక్ష తోటని నాకు ఇవ్వమని అడిగాడు ఈ అహాబు రాజు. నీ చిన్న తోట ఉందే ద్రాక్ష తోట, అది నాకు ఇచ్చేయి, దానికి మారుగా ఇంకో చోట ఇస్తా నీకు ద్రాక్ష తోట, లేదా నువ్వు క్రైమును కమ్మేస్తే చూడు డబ్బులు ఇచ్చేస్తా అన్నాడంట. ఈ నాబోతు ఏమన్నాడంటే, అయ్యా అది నా పితృల ఆర్జితం, నా తండ్రి నాకు ఇచ్చాడు, మా నాన్న కన్నటువంటి యొక్క తండ్రి అంటే మా తాత ఇచ్చాడు, ఆయనకు మా ముత్తాత ఇచ్చాడు, ఆయనకు మా వంశం పరంగా ఇట్లా వస్తుందే కానీ అది అమ్ముకోవటానికి హక్కు లేదు, కాబట్టి ఇది వద్దయ్యా
దీనిని అడగొద్దు, నేను ఇవ్వలేనయ్యా అని చెప్పాడు. ఇవ్వను అన్నాడు. ఈ సంగతి తన భార్యకు ఈ సంగతి విన్నటువంటి యొక్క వ్యక్తి వెళ్ళిపోయి ఏం చేశాడు, ముఖం మార్చుకుని అన్నం తినకుండా పోయి పడుకుని అలిగిపోస్తున్నాడు. యెజబెల్ వచ్చింది. ఏంటయ్యా, ఏం లేదు, నాబోతు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు అని చెప్పాడు. నాబోతు ద్రాక్ష తోట ఇవ్వననేసరికి, ఎందుకు, నువ్వు రాజ్యపరిపాలన చేయట్లేదా, పదా నేను ఇప్పిస్తానని చెప్పేసి అతని తప్పుడు సాక్ష్యాలు దాన్ని పెట్టేసేసి తప్పుడు సాక్ష్యాలు పెట్టి నాబోతు దేవుని దూషించాడు, రాజుని దూషించాడు అని చెప్పగానే రాళ్ళు తీసి కొట్టి చంపేశారు. అతని రక్తం అంటే కుక్కలు నాకినాయి అంట. ఇప్పుడు వెళ్ళి ద్రాక్ష తోట ఆక్రమించుకోమని చెప్పి యెజబెల్ చెప్పగా ఆడికి వెళ్ళారు. ఈ అహాబు రాజు వెళ్ళి అక్కడ ద్రాక్ష తోట ఆక్రమించుకుందాం చూస్తే అక్కడ దేవుడు ఏం చేశాడంటే అహాబు దగ్గరికి ఏలియాను పంపించాడు. అక్కడ ఏలియా అంటాడు కదా, ఎక్కడైతే కుక్కలు నాబోతు యొక్క రక్తం తాగినవో అక్కడే అదే స్థలమందు నిన్ను నీ రక్తం తాగునని చెప్పాడు. నా పగవాడా ఏలియా, నీకు దొరికిపోయానా అన్నాడు. అవును, యెహోవా దృష్టికి నువ్వు కీడు చేసావు కనుక నువ్వు దొరికిపోయావు అని చెప్పాడు. ఆ రీతిగా ప్రేమేంటి వల్లారా అహాబు రాజు చచ్చిపోయాడు. రాజుతో అతను యుద్ధంలో చచ్చిపోయాడు. తర్వాత ఆ రక్తం అంతా కూడా కారిపోతూ ఉండగా రథమైన కారిన రక్తం కడిగగా ఆ నీరు అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకిన అదే స్థలం మందు ఖచ్చితంగా అహాబు రాజు యొక్క రక్తం తాగని. అలాగే యెజబెల్ యొక్క కూడా ఆ గవిని దగ్గర గేటు దగ్గర మరణమైపోయింది, కుక్కలు నాకిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా ఏలియా అనేక అద్భుతాలు చేసి ఎలీషాను కూడా మంచి ప్రవక్తగా తన ద్వారా గొప్ప ప్రవక్త అభిషేకించడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు కనుక ఏలియా లాంటి రోషం కలిగినటువంటి బిడ్డలముగా, భక్తి కలిగినటువంటి బిడ్డలముగా దేవునికి ఇష్టం బ్రతకాలని ప్రభుపేట మనచేస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముల కారణభూతుడైన యేసయ్యా నీకు వందనాలు. దయవించి నీ రక్తంతో ప్రభు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తూ అనేక జనాలని ప్రభు ఏలియా వలె ప్రభు శక్తివంతులుగా, రోషం కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, పరిశుద్ధులుగా, నీతివంతులు నీ ఎదుట సాగిలిపడి నమస్కరించేటువంటి వారిగా, విజయముగా, సాత్వికలుగా, దీనులుగా, తగ్గించుకున్న వారిగా ఉండి ప్రభు నేను కొనియాడుకుంటూ నిన్ను హెచ్చించుకునే కృపద ఇచ్చామని ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేస్తూ పరమ తండ్రి ఆమేన్. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అయ్య యొక్క కృప, ఆయన సన్నిధి మనకు నిత్యం తోడుగా ఉండును గాక, ఆశీర్వదించును గాక, ఏలియా ఆత్మ మనమేను పనిచేయను గాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.